హలో ఫ్రెండ్స్, ఏపీ నీట్ 2025 ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందే విద్యార్థుల కోసం 2024 కట్ ఆఫ్ ఆల్ కాలేజెస్ ఎంత ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వచ్చింది, కన్వీనర్ కోటా, కేటగిరీ ఏ మరియు మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అండ్ సి. ముందుగా మనం 2024 నీట్ స్కోరు ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. 2024లో నీట్ ర్యాంకు 50,000కు 625 మార్కులు వస్తే 2025లో 502 మార్కులు వచ్చినాయి. డిఫరెన్స్ 123 మార్కులు ఉంది. లక్ష ర్యాంకుకు 580 2024 అయితే 2025లో 464 మార్కులు వచ్చినాయి. 116 మార్కుల డిఫరెన్స్ ఉంది. లక్ష 50,000 ర్యాంకుకు 107 మార్కుల డిఫరెన్స్ ఉంది. 2 లక్షలకు 98 మార్కుల డిఫరెన్స్ ఉంది. 2.5 లక్షలకు 90 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నీట్ స్కోరు 650 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 73 మంది ఉన్నారు. 600 కంటే ఎక్కువ మార్కుల 2025లో 600 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 1332 మంది ఉన్నారు. 550 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 11,990 మంది ఉన్నారు. అదే 2024లో అయితే 670 మంది ఉన్నారు. ఈ విధంగా డిఫరెన్స్, ర్యాంక్ డిఫరెన్స్, నీట్ స్కోర్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంది. మనం ముందుగా ఆల్ కేటగిరీస్ వీడియోస్ చూద్దాం. ముందుగా ఒక 3 కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ కేటగిరీలు. ఆంధ్ర మెడికల్ కాలేజీ కోడ్ ఏఎంసివి, ఆంధ్ర మెడికల్ కాలేజ్. కాలేజ్ నేమ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. లోకల్ ఏరియా ఏయూ రీజియన్. కేటగిరీ ఓసీ. నీట్ స్కోర్ 657 2024 కట్ ఆఫ్. నీట్ ర్యాంక్ 20,793. కేటగిరీ ఈడబ్ల్యూఎస్. నీట్ స్కోరు 645. నీట్ ర్యాంకు 31,600. కేటగిరీ ఏ కేటగిరీ బీసీఏ కేటగిరీ. నీట్ స్కోరు 652. నీట్ ర్యాంకు 24,908. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఏపీ విజయవాడ, ఎంబీబీఎస్ 2024 కట్ ఆఫ్. మనం ఈ కాలేజీల వరుస క్రమం, ఓసీ కేటగిరీ ర్యాంకు వరుసగా ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ వీడియోలో ఈ 3 కేటగిరీలు ఈ వీడియో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎస్వియు రీజియన్. కాలేజీ కోడ్ బిఎంసిటి, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ, రేణిగుంట, తిరుపతి. 2024లో ఓసీ వాళ్ళకు 87,495 ర్యాంకు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అన్ని కాలేజీలలో లేదు, కేవలం కొన్ని కాలేజీలలో మాత్రమే ఉంది. ఈ ఖాళీ ఉన్న డబ్బాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు. బీసీఏ కేటగిరీకి 126,103 ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీలు.
ఆంధ్ర మెడికల్ కాలేజీలో బీసీబీ కేటగిరీకి 2024లో అప్ టు థర్డ్ ఫేజ్ వరకు 23,912 ఆల్ ఇండియా ర్యాంక్, 653 స్కోరు. బీసీసీలో నీట్ స్కోరు 627, ర్యాంకు 47,372. బీసీడీ కేటగిరీలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో జనరల్లో సీటు లేదు, అందుకోసం ఇక్కడ ఖాళీ ఉంది. ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇక్కడ ఏయూ రీజన్ వాళ్ళకు, ఎస్వియు రీజన్ వాళ్ళకు సెపరేట్గా రిజర్వేషన్ ఉంటుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏయూ రీజన్ వాళ్ళకు బీసీబీ 613 నీట్ స్కోరు, 62,915 ఆల్ ఇండియా ర్యాంకు. బీసీసీ వాళ్ళకు 604, 72,399. బీసీటీ ఇక్కడ లేదు, ఏయూ రీజన్లో లేదు. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎస్వియు రీజన్ వాళ్ళకు బీసీబీలో 610 మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు 66,172. బీసీసీ లేదు. బీసీడీలో 610 మార్కులు, 65,683 ఆల్ ఇండియా ర్యాంక్. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏయూ రీజియన్ బీసీఈ కేటగిరీ నీట్ స్కోరు 584, నీట్ ర్యాంకు 95,374. ఎస్సీ కేటగిరీ నీట్ స్కోరు 603, నీట్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ 73,246. ఎస్టీ కేటగిరీ నీట్ స్కోరు 535, నీట్ ర్యాంక్ 156,574. ఇది 2024 లాస్ట్ ర్యాంక్స్ ఫేజ్ 3. 2024లో థర్డ్ ఫేజ్ తర్వాత రివైజ్డ్. మైనార్టీ మెడికల్ కాలేజ్ కోడ్ FIMS ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప SVU రీజియన్లో ముస్లిం మైనార్టీ కేటగిరీకి 2024 థర్డ్ ఫేజ్ వరకు 534 నీట్ స్కోర్ ఉంది. నీట్ ర్యాంకు 158,310. NIMR నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడలో AU రీజియన్ ముస్లిం మైనార్టీ కేటగిరీలో 483 నీట్ స్కోర్, 2,30,267 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది కేటగిరీ A. మనం ఇప్పటివరకు చూసింది కేటగిరీ A. ఇప్పుడు కేటగిరీ B మేనేజ్మెంట్ కోటా ద్వారా కౌన్సిలింగ్ జరిగేది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ AP విజయవాడలో MBBS 2024 మేనేజ్మెంట్ కోటా లాస్ట్ ర్యాంక్స్ ఇంక్లూడింగ్ ఆల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్. మొత్తం అన్ని రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత ఏ విధంగా ఉంది అని ఇక్కడ ఇచ్చారు. ఇది న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అండ్ NRI కేటగిరీ.
న్యూ గవర్నమెంట్ కా న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 2023 తర్వాత కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ కాలేజీల్లో 15% ఆల్ ఇండియా సీట్లు పోగా మిగిలిన 85% సీట్లలో 50% సీట్లను కేటగిరీ ఏ ద్వారా, మిగిలిన సగం సగం సీట్లను మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. అందులో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, రాజమండ్రి, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, పాడేరు ఈ కాలేజీల్లో ఈ విధంగా ఉన్నాయి కటాఫ్. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో ఇక్కడ రీజియన్ కానీ రిజర్వేషన్ కానీ ఉండదు. ఓన్లీ ఆల్ నీట్ స్కోరు విజయనగరంలో 515 మార్కులు, నీట్ ర్యాంక్ 1,83,961. కేటగిరీ సి ఎన్ఆర్ఐ. ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లలోనే సెల్ఫ్ ఫైనాన్స్ మరియు ఎన్ఆర్ఐ కోటా లాస్ట్ ర్యాంక్స్ ఇవి. ఇక మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో 3 రకాలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సగం సీట్లు 50% సీట్లు కేటగిరీ ఏ ద్వారా కాంపిటెంట్ అథారిటీ కోటా ద్వారా, మిగిలిన సగం సీట్లు మేనేజ్మెంట్ కోటా ద్వారా భర్తీ చేస్తారు. దీనిలో కేటగిరీ B1 అంటే ఆల్ ఇండియా, దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 15% అన్రిజర్వ్డ్ సీట్లు. కేటగిరీ B2 అంటే ఏపీ లోకల్ వాళ్ళు. ఈ కేటగిరీ సి ఎన్ఆర్ఐ. ఈ 3 రకాల రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని కేటగిరీ B2 ర్యాంకును ఆరోహణ క్రమంలో తీసుకోవడం జరిగింది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చిన్నకాకాని, మంగళగిరి, గుంటూరు జిల్లాలో B2 కేటగిరీ B2లో ఏపీ లోకల్ 555 నీట్ స్కోరు, 1,30,859 ఆల్ ఇండియా ర్యాంక్. NARN నారాయణ మెడికల్ కాలేజీ నెల్లూరు 2,04,343. ఈ విధంగా ఇక్కడ కేటగిరీ B1 మీన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కేటగిరీ B2 మీన్స్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకల్. ఆంధ్రప్రదేశ్ లోకల్ అయిన వాళ్ళు B2 అన్నట్టు. B1 అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ B1 కేటగిరీకి. మనం ఇప్పటివరకు చూసిన కట్ ఆఫ్ ర్యాంకులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు. నేను PDF ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది వెబ్సైట్ లింకు డాక్టర్ ఎన్టీఆర్ UHS. ఈ వెబ్సైట్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇదే వెబ్సైట్లో జరుగుతుంది. మీరు ఈ విధంగా నోటిఫికేషన్స్ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ తర్వాత అడ్మిషన్స్ అని ఉంది. అడ్మిషన్స్ విండోలో ఈ 17వ తేదీ నాడు BDS కాంపిటెంట్ అథారిటీ కోటా 2024-25 లాస్ట్ ర్యాంక్స్ ఉన్నాయి.
బీడీఎస్ కోర్సులు ఎవరైనా కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే దీనిపై క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా 2024-25 లాస్ట్ ర్యాంక్స్. ఇది 17వ తేదీ నాడు ఇచ్చారు. 17వ తేదీ నాడు యాడ్ చేశారు అడ్మిషన్స్ విండోలో. ఇది ఇంకా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఈ 14వ తేదీ 5/2025 నాడు ఎంబీబీఎస్ 2024-25 మేనేజ్మెంట్ కోటా లాస్ట్ ర్యాంక్స్ అన్ని పీడిఎఫ్ ఇక్కడ ఇచ్చారు. ఇంకా 29/4/2024 ఎంబీబీఎస్ 2024-25 కాంపిటెంట్ అథారిటీ కోటా కన్వీనర్ కోటా లాస్ట్ ర్యాంక్స్ అప్ టు ఫేజ్ 3 రివైజ్డ్. ఈ విధంగా దీని మీద మీరు క్లిక్ చేస్తే పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసాను, మళ్ళీ డౌన్లోడ్ చేయమంటే అడుగుతుంది. ఇది చూస్తాం. ఈ పీడిఎఫ్లో ముందుగా ఇక్కడ ఏయూ రీజన్, ఇక్కడ కేవలం కాలేజీ కోడ్ మాత్రం ఇచ్చారు. మనకు వీడియో కాలేజీ నేమ్ ఇస్తే లెంత్ అవుతుందని. ఈ ఏఎంసీబీ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఆసరా, ఈ విధంగా కాలేజీ కోడ్. ముందుగా ఏయూ రీజన్ ఇచ్చారు, తర్వాత ఎస్వియు రీజన్ ఇచ్చారు, తర్వాత ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజీ స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్, అందులో ఏయూ రీజన్ ఉంటుంది, ఎస్వియు రీజన్ ఉంటుంది. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఇంకా ఇక్కడ మార్కింగ్ కూడా చేసి ఇచ్చారు. బీసీఏ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ 1,19,220 ర్యాంక్ ఉంది. నీట్ స్కోరు 564 ఉంది. బీసీబీలో 555 మార్కులు, 131,307 ర్యాంక్, 7 ఆల్ ఇండియా ర్యాంకు. బీసీసీలో 569 మార్కులు, 114,089. బీసీడీ కేటగిరీలో 591 మార్కులు, 87,291 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ 2024లో. బీసీఈ కేటగిరీలో 503 మార్కులు, 2,39,000 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 625 మార్కులు, 49,490 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 625 ఉంది. ఓసీ ఇక్కడ మైనార్టీ. ఓసీ కేటగిరీలో ఇక్కడ మైనార్టీ కాలేజీలలో 2 ఉన్నాయి ఈ కాలేజ్ కట్ ఆఫ్. ఈ ఓపెన్ కేటగిరీలో 604 ఉంది. ఈడబ్ల్యూఎస్లో 625 ఉంది. ఇక్కడ తేడా ఎందుకుంది అంటే ఇక్కడ అన్ని కాలేజీలో రిజర్వేషన్ లేదు. మీరు చూడవచ్చు, కొన్ని మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో, కొన్ని కాలేజీలో మాత్రమే ఉంది కాబట్టి ఆ కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ కేటగిరీలో 513, 185,817 ర్యాంక్ ఉంది. ఎస్టీ కేటగిరీలో ఏయూ రీజన్ 464, 22,59,283 కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్ ఉంది. ఇక ఎస్వియు రీజన్ రీజన్లో బీసీఏ 559, నీట్ స్కోర్ 126,103. బీసీపీ 133,134. బీసీసీలో 2,01,883. బీసీడీ 1,29,000. బీసీఈలో 1,38,000. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి.
ఏ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది మన కాలేజీ కోడ్తో సహా నేను కాలేజీ నేమ్తో సహా మనం ఇచ్చిన ఇక్కడ కాలేజీ కోడ్ మాత్రమే ఇక్కడ ఇచ్చారు. ఈ చివరిలో స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. సిద్ధార్థ మెడికల్ విజయవాడలో 15% సీట్లు అన్రిజర్వ్డ్ ఉంటాయి. ఏపీ లోకల్ ఏపీయు అన్రిజర్వ్డ్, ఏయు, ఎస్వియు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసుకొని చూడవచ్చు, కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మరొకటి, ఇది ఎంబీబీఎస్కి సంబంధించింది. ఎంబీబీఎస్ 29వ తేదీ 29వ తేదీ 4వ నెల 2025 నాడు యాడ్ చేశారు. మేనేజ్మెంట్ కోటా ఈ 14/5/2024 మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ లాస్ట్ ర్యాంక్స్. అలా డౌన్లోడ్ అగైన్. ఇక్కడ కాలేజీ కోడ్తో సహా ఇచ్చారు. న్యూ గవర్నమెంట్ కాలేజీలు కన్వీనర్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్స్, కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోటా. ఇక్కడ కాలేజీ నేమ్ ఇక్కడ ఇచ్చారు. ఇది మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజీలో 19 ప్రైవేట్ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటా ఈ విధంగా ఉంది. కేటగిరీ B1 అంటే ఆల్ ఇండియా, దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ B2 ఆంధ్రప్రదేశ్ లోకల్ వాళ్ళు. కేటగిరీ C ఎన్ఆర్ఐ, నీట్ స్కోరు, ఆల్ ఇండియా ర్యాంక్ ఈ విధంగా ఉన్నాయి. ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన PDF. ఇప్పుడు BDS కూడా ఇక్కడ ఇచ్చారు, చూద్దాం. ఈ 17వ తేదీ 6వ నెల 2024 BDS కాంపిటెంట్ అథారిటీ కూడా లాస్ట్ ర్యాంక్స్ ముందుగా చూద్దాం. ఇది BDS చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి, 19 కాలేజీలు. మీరు ఈజీగా ఇట్లా చూసుకోవచ్చు. ముందుగా ఏయు రీజన్, తర్వాత SVU రీజన్ ఇచ్చారు. అప్ టు phase 3 రివైజ్డ్. థర్డ్ ఫేజ్ వరకు కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా చూద్దాం. BDS మేనేజ్మెంట్ కోటా లాస్ట్ ర్యాంక్స్. మేనేజ్మెంట్ కోటాలో 15 కాలేజీలు ఉన్నాయి. 15 కాలేజీలు ఈ విధంగా ఉన్నాయి, ఇన్క్లూడింగ్ ఆల్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్. చివరి రౌండ్ కౌన్సిలింగ్ తర్వాత ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది. ఇక్కడ కూడా B1, B2, కేటగిరీ B1, కేటగిరీ B2, కేటగిరీ C ఎన్ఆర్ఐ ఉన్నాయి. మీరు ఏపీ విద్యార్థులు అయితే కేటగిరీ B2 చూసుకోవాలి, వాళ్ళే ఏపీ వాళ్ళకు. ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం యూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి చూస్తాం. ఏపీ నీట్ 2025 ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం 2024 కట్ ఆఫ్ ఈ విధంగా ఉన్నాయి. నీట్ స్కోర్ డిఫరెన్స్ ఈ విధంగా ఉంది. మనం ఓపెన్ కేటగిరీ కటాఫ్ను ర్యాంక్ వైజ్గా తీసుకుంటే కాలేజీల వరుస క్రమం టాప్ కాలేజెస్ ఈ విధంగా ఉన్నాయి. కాలేజీ కోడ్ ఏఎంసివి ఆంధ్ర మెడికల్ కాలేజీ ఏయూ రీజియన్. తర్వాత జిఎంసిజి కాలేజీ కోడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గుంటూరు ఏయూ రీజియన్. ఓసీ కేటగిరీ 650 మార్కులను 27,264. ఆర్ఎంసికే రంగరాయ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏయూ రీజియన్ 29,121 ఓపెన్ కేటగిరీ కటాఫ్. కర్నూలు మెడికల్ కాలేజీ కర్నూలులో 645. ఇదే కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 632 ఉంది. నీట్ స్కోరు 42,000 ఉంది. మీరు ఓపెన్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కట్ ఆఫ్ డిఫరెన్స్ చూడాలి. ఎక్కడైతే కాలేజీ రిజర్వేషన్ ఉందో ఆ కాలేజీలో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఏయూ రీజియన్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఏయూ రీజియన్ మరియు ఎస్వి రీజియన్ వరకు రిజర్వేషన్స్ ఉంటాయి. అది స్టేట్ వైడ్ మెడికల్ కాలేజ్. అది శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతిలో 40 ఓపెన్ కేటగిరీలో 40,847కు ర్యాంక్ కట్ ఆఫ్ 2024 ఫైనల్ ఫేజ్లో. ఒంగోలు మెడికల్ కాలేజీ ఒంగోలు ఏయూ రీజియన్ 42,323. ఈ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ ఎస్వియు రీజియన్. ఈ కర్నూలు మెడికల్ కాలేజీ ఎస్వియు రీజియన్. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎస్వియు రీజియన్ విద్యార్థుల కట్ ఆఫ్ 46,953 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకాని 50,877 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు జిఎంసిఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో ఏయూ రీజియన్ 52,644 కట్ ఆఫ్ ఉంది. జిఎంసిఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 56,014 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో బీసీఏ కేటగిరీ కట్ ఆఫ్ 83,120. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఏయూ రీజియన్. ఏఎస్ఆర్ఏ అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఓపెన్ కేటగిరీ 64,436 ఆల్ ఇండియా ర్యాంక్. జిఎంసిపి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 64,527 ఏయూ రీజియన్. పిఎస్ఐఎం
శ్రీ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం, కేఏటిఆర్ కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గుంటూరు, కాలేజీ కోడ్ పిఏడిటి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ మహిళా ఉమెన్స్ కాలేజ్ తిరుపతి అండర్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఓపెన్ కేటగిరీ కటాఫ్లో 68,073 ఉంది. ఆల్ ఇండియా ర్యాంక్ 608 నీట్ స్కోర్ ఉంది. బీసీఏ 1,10,203 ఆల్ ఇండియా ర్యాంక్. గ్రేటర్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం ఏయూ రీజన్. కేఓఎన్ఏ కోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం. జిఎంసిఎన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల ఎస్వియు రీజన్. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం ఏయూ రీజన్. ఓపెన్ కేటగిరీ కటాఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ 69,896. గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం 71,940. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 72,000 ఓపెన్ కేటగిరీ కటాఫ్. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ చిత్తూరు. శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు ఎస్వియు రీజన్ 86,500. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణిగుంట తిరుపతి 87,495 లాస్ట్ ర్యాంక్ ఉంది. ఓసీలో ఎస్వియు రీజన్ లాస్ట్ ర్యాంక్ 87,495 ఉంది. ఏయూ రీజియన్లో లాస్ట్ ర్యాంక్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విజయనగరంలో 72,303 ఏయూ రీజన్ లాస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీ. బీసీబీ, బీసీసీ, బీసీడీ కేటగిరీస్. ఇక్కడ బీసీబీ కేటగిరీ ర్యాంకును ఆరోహణ క్రమంలో తీసుకొని కాలేజీల వరుస క్రమం ఈ విధంగా ఉంది. సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఏయూ అండ్ ఎస్వియు రీజన్స్. బీసీబీ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ ఎస్వియు రీజన్ నీట్ స్కోర్ 553, నీట్ ర్యాంక్ 1,33,134. ఏయూ రీజన్లో గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నంలో ఏయూ రీజన్ బీసీబీ కటాఫ్ 1,31,307 ఆల్ ఇండియా ర్యాంక్ 555 నీట్ స్కోర్ ఉంది. ఈ సంవత్సరం 455 వరకు ఉండే అవకాశం ఉంది. ఒక 100 మార్కులు డిఫరెన్స్. బీసీడీ కేటగిరీలో 556 నీట్ స్కోర్ 1,29,376 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది లాస్ట్ ర్యాంక్ కాదు, ఇక్కడ వరుసగా తీసుకోలేదు. బీసీబీ కేటగిరీ మాత్రమే వరుసగా తీసుకున్నాం. ఇప్పుడు బీసీఈ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. ఇది 2024 కాంపిటెంట్ అథారిటీ కూడా లాస్ట్ ర్యాంక్స్ అప్ టు థర్డ్ ఫేజ్.
మేనేజ్మెంట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కట్ ఆఫ్, గవర్నమెంట్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్ మరియు ఎన్ఆర్ఐ కోటా. గవర్నమెంట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఈ కౌన్సిలింగ్ పాల్గొనాలంటే మీరు మేనేజ్మెంట్ కోటాకు అప్లికేషన్ చేసుకోవాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కట్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్స్. ఏపీ విద్యార్థులు అయితే B2 ఏపీ చూసుకోవాలి. అదర్ స్టేట్ వాళ్ళు అయితే B1 ఇండియా, ఆల్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. For more videos, subscribe.